సో ఇప్పుడే ఉద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా 26 డీడీఓ పోస్టులు మంజూరు. పంచాయతీరాజ్ శాఖలో అదనంగా 26 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం 2020లో డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లో 51 డీడీఓ పోస్టులను సృష్టించింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్కు ఒక డీడీఓని నియమించింది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 26కి పెంచడంతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 77కు చేరింది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లు పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, చింతూరు, భీమునిపట్నం, తాడేపల్లిగూడెం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, రేపల్లె, సత్తెనపల్లి, కనిగిరి, పత్తికొండ, ఆత్మకూరు, డోన్, గుంతకల్, పుట్టపర్తి, బద్వేల్, పులివెందుల, రాయచోటి, నగరి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి కేంద్రాలకు డీడీఓ పోస్టులను మంజూరు చేస్తూ ఇప్పుడు ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ శాఖలో ఉన్న వారందరూ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని